My dear TET and DSC aspirants, now I am going to explain the syllabus of your English paper. That is compulsory paper, you know very well about that. The syllabus of your English paper consists 6 areas. The first 5 areas related with language, and the last area, that is 6th area, related with pedagogy. Okay, ఇప్పుడు చూడండి, మీకు నేను ఈ ప్రతి ఏరియా నుంచి ఏ విధమైన పాయింట్లు వస్తాయి, ఏ విధంగా మనం ఫేస్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను. ఈ ఫస్ట్ ఏరియాలో మనం చూసినట్లయితే ఈ గ్రామర్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ పార్ట్లో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. అవి నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రీపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని చెప్పేసి 8 పార్ట్స్ ఉంటాయి. ఈ 8 పార్ట్స్ను మనం జాగ్రత్తగా గమనించాలి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ టెన్సెస్. ఇక్కడ టెన్సెస్, మెయిన్ టెన్సెస్ 3 ఉంటాయి. సబ్ టెన్సెస్ మొత్తం టోటల్ 4 ఉంటాయి. ఒక్కొక్క దానికి టోటల్గా మనకు 12 సబ్ టెన్సెస్ అనేటువంటి. ఈ 12 సబ్ టెన్సెస్లో మీకు ముఖ్యంగా, ఎందుకంటే మనకు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంపార్టెంట్ టెన్సెస్ మాత్రమే చదువుకుంటాం. అవి 8 టెన్సెస్ ఉంటాయి. మీ తర్వాత చెప్తాను మీకు నేను. ద నెక్స్ట్ ఈజ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్లో మనకు డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఈ రెండిట్లో మనం ఎప్పుడు డెఫినెట్ ఆర్టికల్ వాడాలి, ఎప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి అనేటివి మనము కొంచెం వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఈజ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్లో ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ మాత్రమే చదువుకోండి. అన్ని ప్రిపోజిషన్స్ చదివేసేసి టైం వేస్ట్ చేసుకోకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ మనం చూసినట్లయితే ఈ కంజంక్షన్స్ మనకు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో కూడా ఎక్కువ పార్ట్ ప్లే అవుతాయి. కాబట్టి ఈ కంజంక్షన్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మీ అందరికీ తెలిసిందే కంజంక్షన్స్ 3 రకాలు ఉంటాయి. జనరల్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. వీటిపైన మనం గ్రిప్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనకు ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకు ఉంటాయన్నమాట. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమంటాడు, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చమంటాడు. ఓకే, సో మెయిన్ మనం ఇంపార్టెంట్ పార్ట్స్ మనం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఎందుకంటే మనకి ఎట్లాగో మల్టిపుల్ చాయిస్ ఇస్తాడు కాబట్టి కొంచెం గ్రిప్ మనం సంపాదించుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు మొత్తం 12 రూల్స్ ఉంటాయి. ఈ 12 రూల్స్ని మనం కూలంకుషంగా మనం నేర్చుకుంటే తప్ప మనము కరెక్ట్ ఆన్సర్స్ చేయలేం. తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అనేది మనకు ముఖ్యంగా గుర్తుకు రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే వెర్బ్కు కొన్ని అగ్రిమెంట్స్తో మనకు కొన్ని మార్పులు చేయాలన్నమాట. అటువంటప్పుడు మనకు ఈ అగ్రిమెంట్స్ మనకు జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పేసి 3 డిగ్రీలు ఉంటాయి. ఈ 3 డిగ్రీల్లో మనకి ఏంటంటే సింథసిస్ ఆఫ్ డిగ్రీస్ అని చెప్పేసి మనం ఒక పార్ట్ నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మోడల్ యాక్సిలరీస్. మోడల్ స్పెల్లింగ్ చూడండి, MODAL, నాట్ MODEL. MODEL మోడల్ అంటే ఏంటంటే నమూనా. ఓకే, ఒక పద్ధతి. అలా కాకుండా MODAL మోడల్ అంటే మూడ్. అంటే ఈ 24 మోడల్ యాక్సిలరీస్ ఉంటాయి. ఈ మోడల్ యాక్సిలరీస్ దేనికి వాడతామంటే ఫర్ ఎక్స్ప్రెసింగ్ స్పీకర్స్ మూడ్స్ అండ్ ఫీలింగ్స్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ 24 మోడల్ యాక్సిలరీస్. దట్స్ వై దోస్ ఆర్ కాల్డ్ మోడల్ యాక్సిలరీస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏరియాకి మనం పోయినామంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద సెకండ్ ఏరియా. ఈ సెకండ్ ఏరియాలో మనకు ఏంటంటే వొకాబులరీ. వొకాబులరీలో ప్రతి ఒక్కదానికి కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సినానిమ్స్. సినానిమ్స్ అంటే నానార్థాలు. యాంటానిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే ఒకే పదం ఉంటుంది అనమాట. చాలా వాటికి ఒకే పదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్, రబ్బర్, పేపర్, బుక్ ఇవన్నీ కలిస్తే ఒకే పదం ఏంటంటే స్టేషనరీ. ఈ విధంగా ఉంటుంది అనమాట. దెన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఫ్రేజల్ వర్బ్స్. ఇవి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇడియం అంటే ఏంటంటే ఒక లిటరీ మీనింగ్ వేరే ఉంటుంది, ఆ తర్వాత కాంటెక్స్లో యూజ్ చేసినప్పుడు అది వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెవిల్. లిటరీ మీనింగ్ ఏంటంటే దెయ్యము. హీ ఈజ్ డెవిల్ ఇన్ ద వర్క్ అన్నప్పుడు దాని దెయ్యం కాదు, అది వెరీ వెరీ గ్రేట్ హార్డ్ వర్కర్ అని చెప్పేసి. అదేవిధంగా ర్యాట్ రేస్. ర్యాట్ రేస్ అంటే ఏంటంటే లిటరీ మీనింగ్ ర్యాట్ రేస్ అంటే ఏంటంటే ఎలుకల పందెం అని చెప్పి. అదే ఫర్ గెటింగ్ జాబ్ ఇన్ డిఎస్సి వీ హ్యావ్ టు ఫేస్ ద ర్యాట్ రేస్ అని చెప్పేసి అంటాం. అక్కడ మీనింగ్ ఏంటంటే ర్యాట్ రేస్ అంటే ఏంటంటే ఎలుకల పందెం కాదు, కానీ అక్కడ ఏంటంటే హెవీ కాంపిటీషన్. ఇటువంటి పదాలను ఏమంటామంటే మనము ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అంటాము. వాటి గురించి మీకు చెప్తాను. నెక్స్ట్ ఈజ్ ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, నెక్స్ట్ 3వ ఏరియా ఏంటంటే
రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్. రీడింగ్ కాంప్రహెన్షన్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏంటంటే స్కిమ్మింగ్, స్కానింగ్, అండర్స్టాండింగ్. ఈ 3 కాన్సెప్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది దీనికి సపరేట్గా మీకు నేను ఒక వీడియోని తయారు చేసి ఇస్తానన్నమాట. సో ప్యాసేజ్ రీడింగ్, ఫైండింగ్ మెయిన్ ఐడియా, తర్వాత వచ్చేసేసి ఇన్ఫియరెన్స్ క్వశ్చన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని, ఇన్ఫ్లుయెన్షియల్ క్వశ్చన్స్ అని చెప్పేసి, తర్వాత ఎట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ క్వశ్చన్స్ కూడా ఏంటి అనేది మీకు చెప్తానమాట. దెన్ 4th పాయింట్ మనం చూసుకున్నామంటే ఈ ఫోర్త్ ఏరియాలో ఎర్రర్ డిడక్షన్. దీన్ని ఏమంటామంటే మనం స్పాటింగ్ ఎర్రర్స్ అని కూడా చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ కరెక్షన్, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వీటిపైన మనం ఫుల్ గ్రిప్ మనం తెచ్చుకోవాలి అంటే ఏంటంటే మనము ప్రతి ఒక్క గ్రామర్ ఐటెం పైన, ప్రతి ఒక్క గ్రామర్ కాన్సెప్ట్ పైన మనం తప్పనిసరిగా గ్రిప్ తెచ్చుకోవాలి. ఆ విధంగా మనం చదివిన ఎట్లా మనకు డెఫినెట్గా ఈ ఏరియాలో మనకు మంచి మార్కులు వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 5th ఏరియా హియర్ ఈజ్ సెంటెన్స్ ఫార్మేషన్. సెంటెన్స్ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జంబుల్డ్ సెంటెన్సెస్. అంటే సెంటెన్సెస్ అటు ఇటు ఇస్తారు. మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్లో మనం వాక్యాలను పెట్టగలగాలన్నమాట. అదొకటి. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఒకవేళ సెంటెన్స్ కొంచెం అలా ఇలా ఇచ్చుంటారు ఏంటంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టు, ఆ తర్వాత వచ్చి వెర్బ్ అగ్రిమెంట్స్ సరిగ్గా లేకుండా ఈ విధంగా ఉంటాయి. వీటిని మనం ఏం చేయాలంటే సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే రూపాన్ని మార్చడం, అర్థం చెడిపోకుండా రూపాన్ని మార్చడం. దీన్నే బ్లెండింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దోస్ ఆర్ కాల్డ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా అని చెప్పేసి అంటాము. వీటికంతా మనకేం కావాలంటే గ్రిప్, మనకు గ్రామర్ పైన పక్కా గ్రిప్ ఉండాల్సిందే. ఇక ఫైనల్గా మనం తీసుకున్నామంటే టీచింగ్ మెథడాలజీ. ఈ టీచింగ్ మెథడాలజీ ఆర్ పెడగాజీ అంటే స్టైల్ ఆఫ్ టీచింగ్. ఏ విధంగా ఏ పద్ధతిలో మనం టీచ్ చేయాలి అని చెప్పేసి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఏంది? ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్, తర్వాత మెథడ్స్, గ్రామర్ ట్రాన్స్లేషన్, తర్వాత డైరెక్ట్ టీచింగ్ మెథడ్, ఆ తర్వాత ఇండైరెక్ట్ టీచింగ్ మెథడ్, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. తర్వాత వచ్చి LSRW, ఇవి స్కిల్స్. ఓకే, లాంగ్వేజ్ స్కిల్స్ అని చెప్పేసి అంటాము. లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్లో FA1, FA2, FA3, ఆ తర్వాత FA4, SA1, SA2 చేయాలంటే మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. తర్వాత చెప్తాను మీకు నేను. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ ఎయిడ్స్, హౌ టు మేక్ యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ అనేటివి మనం చూసుకోవాలన్నమాట. దెన్ రెమెడియల్ టీచింగ్. ఈ తర్వాత రెమెడియల్ టీచింగ్ ఏ విధంగా మనం చేయాలి, పిల్లలకి ఏ విధంగా, స్లో లెర్నర్స్ ఏ విధంగా ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసేసి ఫాస్ట్ లెర్నర్స్కి ఏ విధంగా చేయాలి, దీన్ని మనం ఏమంటామంటే రెమెడియల్ టీచింగ్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, ఏ విధంగా పిల్లవాడిని మదింపు చేయాలి FA1లో కానీ FA2లో కానీ, ఆ తర్వాత FA3, FA4, SA1, SA2, ఆ తర్వాత వచ్చి ఓరల్గా ఏ విధంగా ఆ పిల్లల్ని మదింపు చేయాలి అని చెప్పేసి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను ఫైనల్గా చెప్పింది ఏంటంటే మీకు 6 ఏరియాస్ ఉన్నాయి. ఈ 6 ఏరియాస్లో మీకు మొదటి 5 ఏరియాస్ని ఏ విధంగా మనం ఫేస్ చేయాలి, తర్వాత 6వది ఏ విధంగా మనం ఫేస్ చేయాలి అనేది నేను బ్రీఫ్గా చెప్పాను. వీటిపైన మీకు వీడియోస్ ఇస్తాను. ఇటువంటి వీడియోలు మంచి వీడియోస్ కావాలి అంటే మీరు దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. థ్యాంక్ యూ వెరీ మచ్.